హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ పల్లవి. సో మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను న్యూ లాగ్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఫైనల్గా అయితే మీరు ఇవాళ మా ఇంట్లో ఉగాది మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూడబోతున్నారు. బట్ అంతకంటే ముందు యాక్చువల్గా ఉగాది వ్లాగ్ నేను రిలీజ్ చేయడానికి చాలా టైం పట్టింది. నాట్ ఓన్లీ దిస్ వ్లాగ్, అసలు వ్లాగ్ చేయడానికి టైం కూడా కుదరట్లేదు అనమాట. బికాస్ క్రిష్ ఉన్నాడు కదా, సో టైం అంతా వాడితోనే సరిపోతుంది అనమాట. సో అందుకనేసి చాలా లేట్గా వీడియో రిలీజ్ చేయాల్సి వచ్చిందనమాట. యా, సో ఫైనల్గా అయితే ఇలా మేము డేని స్టార్ట్ చేసాము. ఉగాది అంటే మనలో చాలామందికి గుర్తొచ్చేది ఏంటో చెప్పండి. నాకైతే అంటే ఈవెన్ ఫ్రమ్ ఏజెస్ మనకి గుర్తొచ్చేది ఏంటి, వేపాకు, తర్వాత మామిడి ఆకు, ఇలా అనమాట. సో యా, ఫైనల్గా అలా స్టార్ట్ చేసాము. ఇక్కడైతే క్రిష్కి డ్రెస్ వేసాము మేము. హాయ్ ఏ సాస్ వారు చెప్పండి ఇక్కడ. ఇప్పుడు చేయి పని, నేను చేయి కనిపించలే బాబు, చేయిరా. సో చూసారు కదా క్రిష్ డ్రెస్ ఎంత క్యూట్గా ఉందో. బట్ అయితే వాడిని వీడియో కల్లా చూపించడానికి ఒక పెద్ద సాహసమే అని చెప్పాలి. చిన్నపిల్లలు అంత ఈజీగా మన మాట విన్నారు కదా. సో అలా వాడు అంత ముద్దుగా క్యూట్గా ఉంటే మొత్తం అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. ఒక మదర్గా నేను కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట ఆ డ్రెస్లో వాడిని చూసి. లడ్డు వావ్, ముద్దుగున్నాడు చిట్టిగాడు. క్రిష్ ఇక్కడ చూడు. క్రిష్ కమ్ అది వేసింది బాగుంటుంది. సో చూసారు కదా క్రిష్ ఎంత బాగా ఊగొడుతున్నాడో. అంటే వాడు ఇప్పుడే పుట్టినట్టుంది, అప్పుడే పెద్దగా అవుతున్నట్లుంది. అంటే అదైతే నేను చెప్పలేనులేండి. నెక్స్ట్ అయితే అదేంటి ఉగాది పచ్చడి లేకుండా ఉగాది ఎక్కడైనా కంప్లీట్ అవుతుందా చెప్పండి. సో ఇలా సింపుల్గా ఉగాది పచ్చడి మేము తయారు చేసామన్నమాట. యాక్చువల్గా నాకైతే అంతగా తెలీదు అది ఎలా చేయాలి ఏంటి అనేసి. నేను కూడా జస్ట్ యూట్యూబ్లో చూసి ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో చేసి అలా చేశాను. బట్ ఫైనల్గా అవుట్పుట్ అయితే చాలా మంచిగా అయితే వచ్చిందనమాట. సో ఫైనల్గా దేవుడికి ఇలా నైవేద్యం సమర్పించి పూజ కంప్లీట్ చేసుకున్నాం. యాక్చువల్గా ప్రతి ఫెస్టివల్కి డెఫినెట్లీ మా హస్బెండే కొబ్బరికాయ కొడతారనమాట. ఎందుకంటే బేసిక్గా మామూలుగా ఆడవాళ్ళు పూజ చేసినప్పటికీ ఏదైనా ఫెస్టివల్స్కి కానీ అట్లీస్ట్ ఇంటి యజమాని ఆ ఇంట్లో కొబ్బరికాయ కొట్టడం, దీపం వెలిగించడం అలాంటివి చేస్తే ఆ ఇంటికి చాలా మంచిదంట, చాలా కలిసి వస్తుందంట. ఇది నేను ఎక్కడో ప్రవచనాల్లో విన్నానమాట. సో అందుకే మేము అదే ఫాలో అవుతాము. మా హస్బెండే పూజ చేసి కొబ్బరికాయ కొడతారనమాట. ఇక్కడైతే నేను లెమన్ రైస్ మిక్స్ చేస్తున్నాను. లెమన్ రైస్ అంటే ఎందుకు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి ఇష్టమే ఉంటుంది కదా. సో అలా బేసిక్గా మీరు ఉగాదికి ఏమేమి వంటలు చేసుకున్నారు ఏంటి అని కమెంట్ చేయండి. సో ఇక్కడ మా హస్బెండ్ని టేస్ట్ ఎలా ఉంది, సెట్ అయిందా లేదా అనేసి అడుగుతున్నాను అనమాట. నేనే కాదు, ప్రతి ఒక్క వైఫ్, ప్రతి ఒక్క హోమ్ మేకర్ ఇలాంటివి డెఫినెట్లీ అడుగుతూనే ఉంటారు. మనం ఎన్నిసార్లు వాళ్ళు మంచిగా చేసావని చెప్పినా కూడా మంచిగా చేసావని చెప్తూనే ఉంటే అదొక హ్యాపీనెస్ అనమాట. సో ఫైనల్గా అయితే ఇలా సింపుల్గా వంటలన్నీ చేసేసుకున్నాము.
నేను లంచ్ కంప్లీట్ చేసుకొని నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళానమాట. ఇక్కడ ఏంటంటే నేను బేసిక్గా ఐ మీన్ విలేజ్లో పుట్టలేదు పెరగలేదు కాబట్టి నాకు ఇవన్నీ చాలా కొత్తగా చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తాయి. ఇది చూస్తున్నప్పుడు ఐ మీన్ ఈ మేకని చూస్తున్నప్పుడు నాకు ఎంత అంటే అది మంచిగా పిల్లల్లాగా యాక్టివ్గా ఉండి తర్వాత దానికి ఐ మీన్ మిల్క్ కూడా మనం ఎలా తాగిపిస్తామో చిన్న పిల్లలకి అలా దానికి ఫీడ్ చేస్తారంట. సో ఇక్కడ మీరే చూడండి, నేను మీకు చూపిస్తాను వీడియోలో ఎలా ఫీడ్ చేస్తున్నారు ఏంటి అనేసి. దానికోసమేనా అవి? నెక్స్ట్ మన ఇండియన్ కల్చర్లో ఎస్పెషల్లీ మన హిందూ కల్చర్లో ఫెస్టివల్ అంటే గుర్తొచ్చేది టెంపుల్ కదా. సో టెంపుల్కి వెళ్ళడానికి ఈవినింగ్ ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను అనమాట. సో రెడీ అయిపోయి మా ఊర్లో ఇక్కడ దగ్గరగా ఒక టెంపుల్ న్యూగా కన్స్ట్రక్ట్ చేశారు ఈ టెంపుల్. సో ఆ టెంపుల్కి అయితే మేము వెళ్ళామన్నమాట. సో విలేజ్ కాబట్టి పెద్దగా ఎక్కువ క్రౌడ్ ఉండరు. సో ఫైనల్గా అయితే ఇలా సింపుల్గా మా డేని మేము ఇలా ఎండ్ చేసాము. సో బ్యాక్గ్రౌండ్లో విన్నారు కదా క్రిష్ ఎంత యాక్టివ్గా ఉన్నాడో. ఎక్కడ చూసినా వాడు కొట్టడం మాత్రం అసలు వదలడు. ఇంతేనండి వీడియో. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.